వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ రియాక్ట్ సిరీస్‌లో మనకి హుక్స్ అనే కాన్సెప్ట్‌లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, నెక్స్ట్ హుక్ యూజ్ కాంటెక్స్ట్ హుక్. యూజ్ కాంటెక్స్ట్ హుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హుక్ అనమాట. మనకి రియాక్ట్ హుక్స్‌లో చాలా చాలా యూజ్ అవుతుందనమాట మనకి. అసలు వాట్ ఈస్ యూజ్ కాంటెక్స్ట్ చూసినట్టయితే, ద యూజ్ కాంటెక్స్ట్ హుక్ అలౌస్ రియాక్ట్ కంపోనెంట్స్ టు యాక్సెస్ గ్లోబల్ స్టేట్ వితౌట్ ప్రాప్ డ్రిల్లింగ్. ఇది ఏం చేస్తుందంటే, రియాక్ట్ కంపోనెంట్స్‌లో అప్లికేషన్‌లోని ఎన్నైతే కంపోనెంట్స్ ఉన్నాయో అన్ని కంపోనెంట్స్‌కి గ్లోబల్ స్టేట్ అంటే ఎక్కడైతే స్టేట్ అనేది గ్లోబల్‌గా ఒక చోట స్టోర్ అయి ఉంటుందో, ఆ యొక్క గ్లోబల్ స్టేట్‌ని ప్రాప్ డ్రిల్లింగ్ అంటే ప్రాప్స్ సహాయం లేకుండా, ప్రాప్స్ యొక్క హెల్ప్ లేకుండా, ప్రాప్ డ్రిల్లింగ్ అనే కాన్సెప్టే లేకుండా డైరెక్ట్‌గా మనము ఆ కంపోనెంట్స్‌లో మనము యాక్సెస్ చేయడానికి యూజ్ కాంటెక్స్ట్ హుక్‌ను మనం ఇక్కడ వాడతాము. యూజ్ కాంటెక్స్ట్ హుక్ వేరు, కాంటెక్స్ట్ ఏపీఐ వేరు. యూజ్ కాంటెక్స్ట్ హుక్ అనేది కాంటెక్స్ట్ ఏపీఐలో ఒక పార్ట్ మాత్రమే. ఎందుకంటే కాంటెక్స్ట్ ఏపీఐలో మనము అది ఒక గ్లోబల్ స్టేట్‌ని క్రియేట్ చేస్తాము. గ్లోబల్ స్టోర్‌ని క్రియేట్ చేసి గ్లోబల్‌గా స్టేట్‌ని మనం మేనేజ్ చేస్తాం. అక్కడ మనకి ఏదైతే షేర్ చేయబడిన డేటా ఉందో, స్టేట్ ఉందో దాన్ని జస్ట్ ఏ కంపోనెంట్‌లో మనము యాక్సెస్ చేయాలో ఆ కంపోనెంట్‌లో యాక్సెస్ చేయటానికి మాత్రమే మనకి పనికొచ్చేది యూజ్ కాంటెక్స్ట్ హుక్కు. జస్ట్ యాక్సెసింగ్ గ్లోబల్ స్టేట్. ప్రాప్స్ హెల్ప్ లేకుండా దానినే యూజ్ కాంటెక్స్ట్ హుక్ అని చెప్పేసి అంటారు. ఇట్ హెల్ప్స్ ఇన్ షేరింగ్ డేటా అక్రాస్ మల్టిపుల్ కంపోనెంట్స్ వితౌట్ పాసింగ్ ప్రాప్స్ మాన్యువల్లీ ఎట్ ఎవ్రీ లెవెల్. ప్రాప్ డ్రిల్లింగ్ అంటే మనకు ఒక కంపోనెంట్ నుంచి పేరెంట్ కంపోనెంట్ నుంచి చైల్డ్ కంపోనెంట్‌కి నెస్టెడ్ చైల్డ్ కంపోనెంట్స్ అంటే ఒక కంపోనెంట్ నుంచి ఇంకో కంపోనెంట్ లోపల, ఇంకో కంపోనెంట్ నుంచి ఇంకో కంపోనెంట్ లోపల ఇలాగ మనకి మల్టిపుల్ కంపోనెంట్స్ అనేవి ఒకదాని లోపల ఒకటి ఉంటాయన్నమాట. అలా వాటిని మనము దాన్నేమంటారు ప్రాప్ డ్రిల్లింగ్ అంటారు. అక్కడ ఆ ప్రాప్స్ త్రూ మనం డేటాని స్టేట్‌ని మనం యాక్సెస్ చేస్తాం. కానీ ఇక్కడ వితౌట్ ప్రాప్ డ్రిల్లింగ్ డైరెక్ట్‌గా మనము యూజ్ కాంటెక్స్ట్ హుక్‌ని యూజ్ చేసి మనము మల్టిపుల్ కంపోనెంట్స్‌లో మల్టిపుల్ డేటా లేకపోతే ఒకే డేటా స్టేట్‌ని మనం మల్టిపుల్ కంపోనెంట్స్‌లో మల్టిపుల్ టైమ్స్ మనము యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ యూజ్ కాంటెక్స్ట్ హుక్. ఎందుకు వాడాలి అనిపించినట్టయితే అవాయిడ్ ప్రాప్ డ్రిల్లింగ్ లేకుండా. అంటే ప్రాప్స్ నుంచి మనం నెస్టెడ్ కంపోనెంట్స్‌కి మనం ఇలా వాడటం వల్ల మనకి కాంప్లెక్స్ అయిపోతది కాబట్టి మనకి వర్కు. అందుకని చెప్పేసి ప్రాప్ డ్రిల్లింగ్‌ని అవాయిడ్ చేయడానికి మనము యూజ్ కాంటెక్స్ట్ హుక్‌ని వాడతాము. సింప్లిఫైస్ స్టేట్ షేరింగ్ అక్రాస్ ఆల్ కంపోనెంట్స్. అప్లికేషన్‌లోని కంపోనెంట్స్‌లో మనము డేటాని స్టేట్‌ని షేరింగ్ చేయడం కోసము సింపుల్ వేలో మనం షేరింగ్ వితౌట్ ప్రాప్ డ్రిల్లింగ్, వితౌట్ ప్రాప్స్ ఈజీగా మనము హ్యాండిల్ చేయడం కోసము యూజ్ కాంటెక్స్ట్ అనేది మనకి వాడతాము. వర్క్స్ విత్ ద కాంటెక్స్ట్ ఏపీఐ. ఇది కాంటెక్స్ట్ ఏపీఐతో వర్క్ అవుతుంది. కాంటెక్స్ట్ ఏపీఐలో మనం స్టేట్‌ని గ్లోబల్‌గా మేనేజ్ చేయడానికి ఉపయోగిస్తాము. దాని లోపల స్టేట్‌ని యాక్సెస్ చేయడానికి మాత్రమే యూజ్ కాంటెక్స్ట్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఎందువల్ల మనం యూజ్ కాంటెక్స్ట్ అని చెప్పేసి వాడడం జరుగుతుంది. దీని యొక్క బెనిఫిట్స్. టు యూజ్ కాంటెక్స్ట్ ఫాలో దీస్ స్టెప్స్. మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి ఏమంట యూజ్ కాంటెక్స్ట్ యూజ్ చేయాలంటే అవి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ ఏ కాంటెక్స్ట్ యూజింగ్ క్రియేట్ కాంటెక్స్ట్ అని చెప్పేసి ఒక ఉంటది. ఫస్ట్ స్టెప్ ఇది. ఫస్ట్ కాంటెక్స్ట్ మనం క్రియేట్ చేయాలి. తర్వాత ప్రొవైడ్ ఏ వాల్యూ యూజింగ్ ఏ ప్రొవైడర్. తర్వాత ప్రొవైడర్ క్రియేట్ చేసి దానికి వాల్యూ అనేది అసైన్ చేయాలి. తర్వాత కన్జ్యూమ్ చేయాలి. ఏదైతే ప్రొవైడర్ ఉందో అక్కడ మనం రాసామో ప్రొవైడర్ అంటే ఏంటి? మనం ప్రొవైడ్ చేసేది, మనకి ఇచ్చేది. కన్జ్యూమ్ చేయడం అంటే మనం తీసుకోవడం. అంటే కాంటెక్స్ట్ ఏపీఐ ఏం చేస్తది? యూజ్ కాంటెక్స్ట్ హుక్ ఏం చేస్తది? డేటాని ప్రొవైడర్ దగ్గర తీసుకొని మనకి ఎక్కడైతే కావాలో అక్కడ యాక్సెస్ చేయడానికి వాటికి కన్జ్యూమ్ చేస్తదనమాట. ఇది ఈ యొక్క స్టెప్స్ అనమాట. ఈ యొక్క 3 స్టెప్స్ ద్వారా మనము యూజ్ కాంటెక్స్ట్ హుక్‌ని యూజ్ చేస్తూ ఉంటాము. వెన్ టు యూజ్ కాంటెక్స్ట్. ఎప్పుడు యూజ్ చేయాలి? వెన్ పాసింగ్ ప్రాప్స్ డీప్లీ బికమ్స్ ఇన్ఎఫిషియంటీ. అంటే మనకి ప్రాప్స్ ద్వారా ఎప్పుడైతే మనకి కాంప్లెక్స్ అవుతుందో డేటాని షేరింగ్ చేయడము ప్రాప్ డ్రిల్లింగ్ ద్వారా అని చెప్పేసి అలాంటప్పుడు ప్రాప్ డ్రిల్లింగ్ వాడకుండా, ప్రాప్స్ వాడకుండా యూజ్ కాంటెక్స్ట్ వాడవలసి ఉంటుంది. వెన్ మల్టిపుల్ కంపోనెంట్స్ నీడ్ యాక్సెస్ టు సేమ్ డేటా. ఒక స్టేట్ ఉంది. ఒక స్టేట్‌ని మనం మల్టిపుల్ కంపోనెంట్స్‌లో మల్టిపుల్ టైమ్స్ వాడాలి. అప్పుడు ఏం చేస్తాము? యూజ్ కాంటెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే ప్రాప్స్ అన్ని కంపోనెంట్స్‌లో మనం డేటాని షేర్ చేయాలి, యాక్సెస్ చేయాలంటే చాలా కాంప్లెక్స్ మనకే అర్థం కాదనమాట. అది ఎలా ఒకసారి ఇష్యూ వచ్చిన దాన్ని డిబగ్ చేయడం చాలా కష్టం అనమాట. యూజ్ కాంటెక్స్ట్ ఓన్లీ వెన్ నెసెసరీ. మనకి కాంటెక్స్ట్ అనేది ఎప్పుడు వాడాలంటే మనకి కంపల్సరీగా ఇక్కడ డేటా అనేది ప్రాప్స్ త్రూ మనం చేయలేము.
ఇక్కడ కాంప్లెక్సిటీ అనేది పెరిగిపోతుంది అనుకున్నప్పుడు మాత్రమే మనం యూజ్ కాంటెక్స్ట్‌ని వాడవలసి ఉంటుంది. లేకపోతే పొద్దాకల ప్రతిదానికి కూడా మనము యూజ్ కాంటెక్స్ట్ వాడితే ఏమైద్ది, మనకి ఎక్కువ కాంటెక్స్ట్‌లో ఉండటం వల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది స్లో అయిపోతది. కంబైన్ యూజ్ కాంటెక్స్ట్ విత్ యూజ్ రెడ్యూసర్ ఫర్ బెటర్ స్టేట్ మేనేజ్‌మెంట్. యూజ్ రెడ్యూసర్ అంటే నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. యూజ్ రెడ్యూసర్ అంటే ఏంటి? అది ఎలా యూజ్ చేయాలని చెప్పేసి దాని సింటాక్స్ ఏంటి? అయితే యూజ్ కాంటెక్స్ట్‌ని యూజ్ రెడ్యూసర్‌తో మనము కలిపి మనం గనక స్టేట్‌ని గనక మేనేజ్ చేయగలిగితే మనకి చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా కాంప్లెక్స్ స్టేట్‌ని మనం ఈజీగా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటది. ర్యాప్ ఓన్లీ నెసెసరీ కంపోనెంట్స్ ఇన్‌సైడ్ ప్రొవైడర్. అయితే యూజ్ కాంటెక్స్ట్‌లో మనకి ప్రొవైడర్ ఉంటది కదా! ఆ ప్రొవైడర్‌లో మనము అయన్ని కంపోనెంట్స్‌ని మనం ర్యాప్ చేయకూడదు. మనకి ఏ కంపోనెంట్‌లో డేటాని షేరింగ్ చేయాలో ఓన్లీ ఆ కంపోనెంట్స్ మాత్రమే యాక్సెస్ చేయడానికి కాబట్టి ర్యాప్ చేయ ఉంటుంది. ఏ కంపోనెంట్స్ అయితే మనము డేటాని షేరింగ్ చేయాలో ఆ కంపోనెంట్స్‌నే మనము ఈ యొక్క ప్రొవైడర్ లోపల ర్యాప్ చేయాల్సి ఉంటదన్నమాట. అన్నిటిని చేస్తే ఏమైద్దంటే పర్ఫార్మెన్స్ పడిపోద్ది. వెన్ మేకింగ్ గ్లోబల్ స్టేట్ లైక్స్. ఇప్పుడు అలాంటి సినారియోస్‌లో అంటే థీమ్స్ చేస్తాం కదా! మనం డార్క్ థీమ్, లైట్ థీమ్, అలాగే అథెంటికేషన్ అప్పుడు, లాంగ్వేజ్ సెట్టింగ్స్ అప్పుడు ఇలాంటప్పుడు మనం ఇలాంటి సినారియోస్‌లో మనము యూజ్ కాంటెక్స్ట్‌ని వాడవలసి ఉంటుంది. యూజ్ కాంటెక్స్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ మనకి స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ప్రకారం మీరు నేర్చుకుంటే ఈజీగా యూజ్ కాంటెక్స్ట్‌ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ క్రియేట్ కాంటెక్స్ట్‌ని క్రియేట్ చేయాలి. 2 క్రియేట్ ప్రొవైడర్‌ని క్రియేట్ చేసి అక్కడ మనకి ఏదైతే లాజిక్ ఉందో ఆ ప్రొవైడర్ లోపల లాజిక్‌ని రాయాలి. నెక్స్ట్ వ్రాప్ ద యాప్ విత్ ప్రొవైడర్. ఏదైతే యాప్ ఉందో మనకి యాప్ డాట్ జేఎస్ ఉంటది కదా! దాని లోపల మనము ఎందుకంటే కంపోనెంట్స్ అన్ని అక్కడేగా మనకి ఉండేది. దాని లోపల మనము ర్యాప్ చేసి ఈ యొక్క ప్రొవైడర్ ఏదైతే ఉందో మన కాంటెక్స్ట్ రాసిన ప్రొవైడర్ ఏదైతే ఉందో ఈ ప్రొవైడర్ లోపల ఆ యొక్క యాప్‌లోని కంపోనెంట్స్‌ని మనం ర్యాప్ చేయాలి. ఫోర్త్ స్టెప్‌లో యూజ్ కాంటెక్స్ట్ ఇన్ చైల్డ్ కంపోనెంట్. మనకి ఎక్కడ అవసరం ఉందో ఆ చైల్డ్ కంపోనెంట్ ఏదైతే కంపోనెంట్‌లో మనము ఆ యొక్క స్టేట్‌ను ఎందుకంటే కాంటెక్స్ట్ ఏపీఐలో మనం ఏదైతే స్టేట్‌ను మనము ఇక్కడ రాసామో ఆ యొక్క స్టేట్‌ని మనము వాడుకోవడం. చైల్డ్ కంపోనెంట్‌లో ఎక్కడ అవసరం ఉందో అక్కడ మనం వాడుకోవడం. ఈ 4 స్టెప్స్‌ని గనుక మీరు ఈ సినారియోలో గనుక ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. యూజ్ కాంటెక్స్ట్ అంటే ఏంటని చెప్పేసి. థాంక్స్ ఫర్ వాచింగ్.